5 ఏళ్లు అరాచక వైసీపీ పాలన తర్వాత రాష్ట్రంలో ఇప్పుడే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. నగరంలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశానికి ఒక దిక్సూచి లాంటిదన్నారు. ఎన్నో దేశాల్లో స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ మన దేశంలో ఉన్నంత స్వాతంత్రం, స్వేచ్ఛ మరెక్కడా లేదన్నారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాధిస్తున్నాన్నారు. అది రాజ్యాంగం గొప్పతనమేనన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశాన్ని ఐక్యంగా నిలిపింది మన రాజ్యాంగమేనన్నారు. అన్ని వర్గాల అభ్యున్నత తెలుగుదేశం ప్రభుత్వమే లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. జనవరి 26, 1950 నుంచి అమలులోకి రావడం జరిగింది. మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పరీక్షించబడతా ఉంది. అలాగే మిగతా దేశాలు, ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినా కానీ మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న భాష సంస్కృతులు ఉన్నా కానీ దాదాపు 75 సంవత్సరాల నుంచి ఒకే తాటి మీద ప్రజాస్వామ్యాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి భారత దేశ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.